హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈరోజు పొజిషన్ 6 minutesలో క్లోజ్ చేశాను షార్ట్ ట్రేడింగ్. నేను ఎందుకు షార్ట్ ట్రేడ్స్ చేస్తున్నానంటే నాకు ఈ పేపర్ ట్రేడింగ్, వర్చువల్ ట్రేడింగ్ పైన అంత ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఆ రియల్ ఎమోషన్ అనేది అక్కడ ఉండదన్నమాట, పేపర్ ట్రేడింగ్లో కానీ వర్చువల్ ట్రేడింగ్లో కానీ. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే విత్ మినిమం లాట్ ట్రేడ్ చేయాల్సి ఉంది, రియల్ మార్కెట్లో ట్రేడ్ చేయాల్సి ఉంది. బికాజ్ ఇక్కడ మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. పేపర్ ట్రేడింగ్లో మనది కాదు కదా వెళ్ళేది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక 10 లక్షలు వెళ్ళిపోయినా మనకేమి ప్రాబ్లం ఉండదు. అదే రియల్ మనీ ఒక 1000 రూపాయలు వెళ్ళినా అది ఖచ్చితంగా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే మనం ట్రేడ్స్ రివ్యూ చేసుకోవాలి కాబట్టి, మన స్ట్రాటజీని రివ్యూ చేసుకోవాలి కాబట్టి ఇనిషియల్గా స్కాల్పింగ్ లాగా చేస్తున్నాము. తర్వాత కొంచెం కొంచెం పొజిషన్స్ బిల్డ్ చేయడం, అలాగే పొజిషన్ని హోల్డ్ చేయడం మ్యాక్సిమం ప్రాఫిట్స్ కొరకు, ఇవన్నీ స్లోగా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో నా లాజిక్ ఏంటి అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎంట్రీ 203కి ఆల్మోస్ట్ నియర్ ఈ క్యాండిల్ దగ్గర ఉంది. 203కి నా ఎంట్రీ. ఎందుకు అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అంటే ఇక్కడ మీరు చూస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే మనకి కనిపిస్తుంది మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర. సో ఇది నా ఫస్ట్ రీజన్. నా సెకండ్ రీజన్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్ అయిన వెంటనే మనం బయాస్ చేంజ్ అయింది అన్నట్లు ఒక ఇండికేషన్ వస్తుంది. అంటే బేరిష్నెస్ తగ్గింది అంటే న్యూట్రల్ ఉన్న పొజిషన్లో ఉన్నాము అన్నట్లు. నా థర్డ్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్స్ చూస్తే ఈ 2 లెవెల్స్. సో ఇది నా థర్డ్ కన్ఫర్మేషన్. ఇక్కడికి వచ్చిన మార్కెట్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో హాల్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ 2 times ట్రై చేసింది ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి. సో ఫెయిల్ అయింది అనమాట. 2 times ఇక్కడ ఫెయిల్ అయింది. సో థర్డ్ టైం ఇక్కడికి అసలు కనీసం ఇక్కడికి రాలేదు. సో నా కన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడం, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర రివర్స్ అవ్వడం, రెస్పెక్ట్ చేయడం ఇది జోన్ని. థర్డ్ రీజన్ మళ్ళీ ఈ సపోర్ట్ జోన్కి ప్రైస్ రాకపోవడం. అంటే క్యాండిల్స్ దానిపైన ఆల్మోస్ట్ 3 times 1 2 3 times దానిపైనే ఆగిపోయింది. సో ఇక్కడ నాకు బుల్లిష్ ఎంట్రీ అనిపించింది. ప్లస్ ఇక్కడ చూస్తే మనకు R3 కూడా ఉంది. సో నా పొజిషన్ నేను ఇక్కడ ఇనిషియేట్ చేసుకున్నాను 1403 ఇక్కడ. అండ్ ఈ క్యాండిల్ వచ్చిన వెంటనే నేను ఎగ్జిట్ చేయడం జరిగింది. ఎగ్జిట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఫ్యూచర్స్ చార్ట్ మానిటర్ చేస్తూ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తాను. సో ఆ టైం డికే ఉంది కాబట్టి రేపు ఎక్స్పైరీ ఉంది. టైం డికే వల్ల లాసెస్ అవుతుందేమో అన్నట్టు నేను అక్కడ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. మీరు చూస్తే నా ఎగ్జిట్ తర్వాత
ఎగ్జిట్ అయింది ఈ క్యాండిల్ దగ్గర అండి. నెక్స్ట్ రిట్రేస్మెంట్ చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు కూడా రాకుండా ఇలాగే పైకి వెళ్ళిపోయింది. సో పొజిషన్ హోల్డ్ చేసి ఉంటే ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. నాకేంటి అంటే స్మాల్ ట్రేడ్స్ చేస్తూ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ స్లోగా పొజిషన్స్ బిల్డ్ చేయడం, కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత చేయాలి అన్న రీజన్ తోటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి మానిటర్ చేసి ఉండట్లేదు. ర్యాండమ్గా చూస్తుంటాను. ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ ఇనిషియేట్ చేసి సమ్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయట వస్తున్నాను. ఇండికేటర్స్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి. సో నేను మెయిన్లీ యూజ్ చేసేదంటే నా ఓన్ ఇండికేటర్, ఈ సిపిఆర్ ఇండికేటర్. ట్రెండ్ లైన్స్ ఫాలో అవుతాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ చూసుకుంటాను. అలాగే నాకు ట్రెండ్ మీటర్ అని ఉంది, ఇది నేను ఓన్గా కోడ్ చేసుకున్నాను. ఇది ట్రెండ్ మీటర్. ఇది నాకు ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ గ్రీన్ ఉన్నంత వరకు నా పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు. అంటే నేను పొజిషన్ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత. సో ఇక్కడ చూస్తే మనకి ఇనిషియల్ బేరిష్ క్యాండిల్స్ వచ్చాయి ఇక్కడ. తర్వాత ఇదంతా బేరిష్ అన్నమాట. మనం ఒక మూమెంటం ఇండికేటర్ యాడ్ చేసుకుంటే దీనికి కాంప్లిమెంట్ అవుతుంది. ప్లస్ ట్రెండ్ రైడ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది ఈ ట్రెండ్ మీటర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.